శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్లో కనిపిస్తున్న సినిమా ఇది. అలానే శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ కథను కార్తీక్ సుబ్బరాజ్ సిద్ధం చేశాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుక జనవరి 10న రిలీజ్ కానుంది. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. కేవలం 24 గంటల్లోనే 55 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 1న జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా నుంచి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ 2 పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం నుండి త్వరలోనే 3వ పాటను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ చిత్రంలో మొత్తం 7 పాటలు ఉండగా అందులో ఒక మెలోడీ సాంగ్ కూడా ఉందట. రామ్ చరణ్, కైరా అద్వానీ మధ్య తీసిన ఈ మెలోడీ సాంగ్ త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పాటను శంకర్ భారీ విజువల్స్తో తీసినట్టుగా సమాచారం. ఈ పాటకు దాదాపుగా 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా సమాచారం. శంకర్ గత చిత్రాల్లో కనిపించేంత భారీ విజువల్స్ ఈ పాటలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్స్ కూడా ఫ్యాన్స్ను అలరించే విధంగా ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పనులను తమన్ పూర్తి చేశాడట. త్వరలోనే ఈ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ 3వ పాటను విడుదల చేయడానికి అన్ని పనులు పూర్తి చేసినట్టుగా సమాచారం. మరి ఈ పాట యూట్యూబ్లో ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి. గేమ్ చేంజర్లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రకని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గేమ్ చేంజర్కు కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్తామన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా లాంచ్ చేసిన గేమ్ చేంజర్ టీజర్కు అద్భుతమైన స్పందన వస్తుంది. తాజాగా అంచనా వేయలేని దానికోసం ప్రిపరేషన్ అంటూ గేమ్ చేంజర్ టీజర్ థీమ్ విడుదల చేశారు. అభిమానులు, మూవీ లవర్స్కు కావలసిన విజువల్ రేట్ పక్కా అని టీజర్ థీమ్ చెప్పకనే చెబుతుంది. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10వ తేదీన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయనున్నారు.